చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. సేనతో సేనాని కార్యక్రమంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రేణులతో సమావేశమయ్యారు సార్. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు మీద కొంతమంది చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటూ కూడా క్యాడర్కు పిలుపునిచ్చిన పరిస్థితి. ఉక్కుపై కొంతమంది విషం జిమ్ముతూ ఉన్నారు. ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. ప్రైవేటీకరణ ఆగింది కాబట్టే కేంద్రం ఆర్థిక సహాయం చేసింది. కేంద్రం 14,000 కోట్ల సాయం చేస్తోంది. మరి ఇంకెందుకు కార్మిక సంఘాల ఆందోళన? వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఏం చేశాయి? ఢిల్లీని ఆనాడు జగన్ ఒక్కసారైనా ప్రశ్నించారా? కేసుల భయం వల్లే కేంద్రాన్ని ఆయన అడగలేదు. నాకు అలాంటి భయాలేవీ లేవు. ఈ విషయాలు బలంగా జనంలోకి తీసుకెళ్ళండి అంటూ జనసేన భేటీలో డిప్యూటీ సీఎం పవన్ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు సార్. సో పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు ప్రైవేటీకరణ ఆగింది అని చెప్పేసి. కానీ రీసెంట్గా ఒక 34 విభాగాలకు సంబంధించి ప్రైవేటైజ్ చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక టెండర్ నోటీస్ కూడా జారీ చేసినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నట్టుగా నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ జగన్ పైన చేసిన విమర్శ నిజమే. జగన్ సీరియస్గా ప్రశ్నించలేదు. అసెంబ్లీలో ఏదో తీర్మానము ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఉపన్యాసాల్లో చెప్పడం తప్ప లేదు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల భయంతోనే ప్రశ్నించలేదు. అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే పరిస్థితిలో కూడా ఎక్కడున్నాడు? ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాదు. ఆయన వల్ల మోడీ ప్రభుత్వం నిలబడలేదు. అందువల్ల పవన్ కళ్యాణ్కు మొదటి ప్రశ్న ఏంటంటే జగన్ మీకు ఆదర్శం కాదు. జగన్ ప్రశ్నించలేదు. జగన్ చాలా తప్పులు చేశాడు కనుక కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు మరి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజు మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీరు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మేము కాపాడుతామని మీరు మాట ఇచ్చారు కదా. అందువల్ల ఇవాళ మీరు ఎన్డీఏలో భాగస్వామి, అది మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామి కాదు. రెండవది ఇవాళ మీ మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం బతుకుంది. ఆ రోజు ఆ పరిస్థితి కాదు. 2014లో కూడా ఆ పరిస్థితి కాదు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతలేడున్నప్పుడల్లా నేను అదే చెప్పాను. ఆయనకి ఇవాళ అడిగినా మోడీ ఇవ్వకపోతే ఏం చేయగలిగే పరిస్థితి లేదు. ఆ సిచ్యువేషన్ ఆ రోజు లేదు అన్నాను. ఇవాళ ఆ పరిస్థితి కాదే. ఈరోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు అడిగితే కాదని లేని పరిస్థితిలో మోడీ ఉన్నాడు కదా. ఇవాళ ఒక్క వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీరు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపకపోతే మేము జస్ట్ సుజెషన్ ఓటేస్తామని చెప్పండి. మోడీ ఎందుకు దిగిరాడో నేను చెప్తాను. అందువల్ల మొదటి ప్రశ్న జగన్ మీకు ఆదర్శము కాదు. జగన్కు మీకు తేడా ఉంది. మీరు కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నారు, రాష్ట్రంలో ఎన్డీఏలో ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందన్నది ఆ సమస్య. అది కాక మీ మద్దతు పైన ఆధారపడింది. ఇవాళ టీడీపీ జనసేన ఎంపీలు గనక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పమండి. వైసీపీ వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే నిలదీసి అడుగుదాం వైసీపీ వాళ్ళని. తెలుగు ఎంపీలు గనక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటేయకపోతే ఇలా బీజేపీ ఓడిపోతుంది. సరిపోతుంది కదా ఈ ప్రెషర్. ఈ ఒక్క ప్రెషర్. నేనేం ప్రభుత్వాన్ని పడగొట్టమని అంటలేను. మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టండి, మోడీ ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం పెట్టండి అని అంటలేను. 2019 ముందు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి పోటీ పడి అవిశ్వాస తీర్మానం పెట్టారు. అది కూడా అనడం లేదు. కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క జలకి ఇవ్వండి, విశాఖ స్టీల్ నిలబడుతుంది. ఇది మొదటి ప్రశ్న పవన్ కళ్యాణ్కు. రెండో ప్రశ్న సంఘాలు వైసీపీ హయాంలో ఏం చేశాయి? సంఘాలు పోరాడినప్పుడే కదా మీరు వెళ్ళి కూడా వాళ్ళతో కలిసి ఫైట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 1700 రోజులు దాటిపోయింది కదా పోరాడబట్టి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పోరాడాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించారు మీరు ఎందుకు నిలబడతలేరని. అందువల్ల ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగానే స్టీల్ ప్లాంట్ సంఘాలు పోరాడుతుంటే మీరు వాళ్ళతో భుజం కలిపి పోరాడారు కదా. అది మర్చిపోయి ఈ సంఘాలు ఆ రోజు ఏం చేశాయి? ఆ రోజు కామ్గా ఉంటుంటే మీరు ఎందుకు పోయారు? విశాఖ స్టీల్ ప్లాంట్ పోలే కదా. తెలుగుదేశం జనసేన కార్మిక సంఘాలు నడిపింది ఉద్యమాన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకత్వంలో అన్ని సంఘాలు కలిపి కదా నడిపింది. అందువల్ల సంఘాలు ఏం చేస్తాయన్న దానికి మీరు అడగాల్సింది పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, అక్కడ ఎమ్మెల్యే గాజువాక ఎమ్మెల్యే, విశాఖ ఉక్కులో టీడీపీ కార్మిక సంఘ నాయకుని అడిగండి ఏం చేశారో చెప్తారు. ఏం చేయకపోతే ఆయనదే బాధ్యత అవుతుంది. ఆయన కూడా కార్మిక సంఘ నాయకుడు కదా. అందువల్ల ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవది, ఇటీవల తెలుగుదేశం ఎంపీలు వెళ్ళారు. ఇవాళ తెలుగుదేశం ఎంపీలు వెళ్ళి ఈఎస్ శర్మ
ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన ఒక లేఖ రాశారు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రికి. ఆ లేఖలో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, ఇటీవల టీడీపీ ఎంపీలు వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విశాఖపట్నంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్కు మీరు రాయితీలు ఇవ్వండి, మిట్టల్ ప్రోత్సహించండి అని అడిగినట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. అదే నిజమైతే అంతకన్నా అన్యాయం ఇంకోటి కాదు. ఏ శర్మ ఇది వెరీ రెస్పెక్టెడ్ ఆఫీసర్, కాదని ఇంతవరకు ఎవరు ఖండించలేరు. టీడీపీ ఎంపీలు పోయి విశాఖ స్టీల్ గురించి అడిగారా, లార్సన్ మిట్టల్ గురించి అడిగారా? అందులో జనసేన ఎంపీలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు వెళ్ళలేదా? వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రెండవది మూడవ ప్రశ్న, ఇది మీరు రెండవ ప్రశ్న మీరు చంద్రబాబు నాయుడు అడగండి. తెలుగుదేశం ఎంపీలు ఈ మధ్య వెళ్ళారట కదా, వాళ్ళు దేని గురించి వెళ్ళారు? విశాఖ ఉక్కు గురించి వెళ్ళారా, మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి వెళ్ళారా అని అడగండి. ఇక మూడవది దుష్ప్రచారం అంటున్నారు కదా, ప్రైవేటీకరణ. కేంద్ర క్యాబినెట్ రెజల్యూషన్ ఉంది ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని. దాన్ని మార్చారా, ఉపసంహరించారా? మరి ఉపసంహరించకుండా ప్రైవేటీకరణ ఆగిందని మీరు ఎలా కంక్లూజన్కి వస్తారు? 11,440 కోట్లు ఇవ్వడమే ప్రైవేటీకరణ ఆగడం అయితే 1144 కోట్లు దేనికి వాడారు? బ్యాంక్ పేమెంట్లకు వాడారు, వడ్డీ జిఎస్టీ డ్యూస్ చెల్లించడానికి వాడారు, విఆర్ఎఫ్ తీసుకోవడానికి వాడారు తప్ప అసలు విశాఖ ఉక్కు సమస్యకు పరిష్కారాన్ని ఈ 11,440 crores అడ్రస్ చేసిందా? ఇది మూడో ప్రశ్న. ఆ కేబినెట్ తీర్మానాన్ని మీరు వెనక్కి తీసుకోమని చెప్పండి. మీ మీద కేసులు మీకు భయమే లేదు కదా. పోయి ప్రైమ్ మినిస్టర్ని అడగండి, మీరు ఈ విశాఖ ఉక్కు పైన ప్రైవేటీకరిస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని ఉపసంహరిస్తుంటూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించము అని కేంద్ర కేబినెట్ తీర్మానం చేయమనండి. అడగమని తీర్మానం చేయమని పవన్ కళ్యాణ్ మీద కేసులు లేవు, పవన్ కళ్యాణ్ భయమే లేదు కదా, అడగచ్చు కదా. ఇంకేముంది దీనికి? ఇది థర్డ్. ఫోర్త్ పాయింట్, ఇటీవల 44 ఆపరేషన్, నాట్ 34, 44 ఆపరేషన్స్ను ఇంక్లూడింగ్ బ్లాస్ట్ ఫర్నెస్ లోపలతో సహా మీకు ఇంక్లూడింగ్ క్యాప్టివ్ థర్మల్ పవర్ ప్లాంట్తో సహా మీరు ఈ మధ్య ప్రైవేట్ కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారా లేదా? ఇది నిజం కదా? ఒక విశాఖ స్టీల్ను ముక్కలుగా చేసి ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి జరుగుతున్న ప్రయత్నం కాదనా చెప్పండి. ఇది మనం ఎందుకు చేశారు? 44 ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ బ్లాస్ట్ ఫర్నెస్ క్రిటికల్ సేఫ్టీ ఆపరేషన్స్లో లింక్ అయి ఉన్న వాటిని కూడా మీరు ప్రైవేట్ వారికి అప్పచెప్తూ టెండర్ నోటీసులు ఇచ్చారా లేదా? దీన్ని మరి ఆపించండి. పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. ఇది విశాఖ స్టీల్ను ముక్కలు చేసి ఆపడము. మోడీజీ దీన్ని ఆపండి. మీ మీద కేసులు లేవు కదా, మీకేం భయం లేదు కదా, అడగండి మోడీని ఎందుకు ఆపడం లేదు. సో ఇది నాలుగవది. ఐదవది, మీకు విశాఖ స్టీల్ ప్లాంట్కు మొదటి నుంచి కూడా అడుగుతున్నది ఏంటి? అడుగుతున్నది క్యాప్టివ్ పవర్ ప్లాంట్, క్యాప్టివ్ మైన్స్ మీరు ప్రైవేట్ వారికి ఇస్తున్నారు. ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వరు? ఇది ప్రశ్న. దానివల్ల ఏమవుతుంది? అలా విశాఖ ఉక్కు ప్రొడక్షన్ కాస్ట్లో 58% ఇలా రా మెటీరియల్కి పోతుంది, 58%. సో ఇది ప్రైవేట్ వారితో పోలిస్తే 6 times 10 times ఎక్కువ రా మెటీరియల్ పైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి ఈ క్యాప్టివ్ మైన్స్ కనుక కేటాయిస్తే మీరు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. మరి దీనికి ఎందుకు పవన్ కళ్యాణ్ అడగడం లేదు? పవన్ కళ్యాణ్ మోడీ దగ్గర కూర్చొని క్యాప్టివ్ మైన్ కేటాయించండి. మీ మీద కేసులు లేవు కదా, మీకు భయమే లేదు కదా మోడీని అడిగితే. జగన్ పక్క పెట్టండి, జగన్ ఏం చేయలేదు, ఆయన ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా ప్రజలు. ఆయనతో మీకెందుకు పోలిక? ఆయనకు మీకు ఆదర్శం ఏమైనా కంపారిజన్ జగన్తో చేసుకొని ఆనందపడతారు ఎందుకు? నేను అడుగుతున్నది మీరు ఇచ్చిన హామీలతో చేయండి. మీరే క్యాప్టివ్ మైన్స్ ఎలకేట్ చేయించండి. క్యాప్టివ్ మైన్స్ ఎలకేట్ చేయించడంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు విఫలమవుతున్నాడు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇక ఆరోది, కాంట్రాక్ట్ 5,000 కాంట్రాక్ట్ ఉద్యోగులు టర్మినేట్ చేశారు. గత కొన్నేళ్లలో 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులను తగ్గించారు. చెప్పండి, వర్క్ ఫోర్స్ తగ్గిస్తే స్టీల్ ప్లాంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందా? వర్క్ ఫోర్స్ కాంపిటెంట్ వర్క్ ఫోర్స్ పోతే స్టీల్ ప్లాంట్ మూతపడదా? అంటే మీరు తెలివిగా స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగుల్ని ఇంటికి పంపించి స్టీల్ ప్లాంట్ పని చేయకుండా చేస్తున్న దానికి ఇది ఉదాహరణ కాదా? ఇది ఆరవది. ఏడవది, మిట్టల్ స్టీల్ ప్లాంట్ అక్కడే విశాఖలో, అదే విశాఖ సమీప అనకాపల్లి ప్రాంతంలో
ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా అవుతుందా? ఈ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఎన్ని రాయితీలు ఇస్తున్నారు? క్యాప్టివ్ పోర్ట్ ఒకటి ఇస్తున్నారు, మీకు ట్యాక్స్ హాలిడేస్ ఇస్తున్నారు, చీప్గా ల్యాండ్ ఇస్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని లెక్కలు చెప్పమనండి అంటున్నాను. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇప్పించారు. మిట్టల్కి ఇస్తున్న రాయితీల టోటల్ విలువ ఎంత? దీనికి సవాల్ అడుగుతున్నాం మేము, తెలుగు బిడ్డగా అడుగుతున్నాం. ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రాణాలు అర్పించిన వారి త్యాగాల ఆధారంగా సాక్షిగా అడుగుతున్నాం, వారి రక్తదర్పణం ఆధారంగా అడుగుతున్నాం. అయ్యా మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఎన్ని వేల కోట్ల రాయితీలు ఇవ్వమని అడుగుతున్నారు. కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడుతోంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ. మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేదంత, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేదంత, మిట్టల్ స్టీల్ ప్లాంట్లో కల్పించబడే ఉద్యోగాలు ఎంత, విశాఖ స్టీల్ ప్లాంట్లో కల్పించబడే ఉద్యోగాలు ఎంత, దేశ సంపదకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది? ఈ చర్చకు మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. అయ్యా మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ 11,440 కోట్లు ఇచ్చామని చాలా గొప్పగా చెప్తున్నారే, అంతకన్నా ఎక్కువ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నారు కదా, రైతులు అడుగుతున్నారు కదా. ఇది ఎక్కడ న్యాయము? విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉండవలసిన పోర్టును మీరు గంగావరం పోర్టును ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు కదా. అది విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ కదా, దాన్ని గంగవరం పోర్టుకు అప్పచెప్పారు కదా. మరి ఇప్పుడు మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా పోర్ట్ ఇస్తున్నారు కదా, క్యాప్టివ్ పోర్టు. ఇది ఎక్కడ న్యాయం? ప్రైవేట్ వారికి ఒక పెడతారు, పబ్లిక్ సెక్టర్లోకి ఒకట. 8వది, ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కు లాజిస్టికల్ సపోర్ట్ లేకుండా చేస్తున్నారా లేదా? కోల్ సప్లై లేకుండా, కోక్ సప్లై లేకుండా, ఆఖరికి రైల్వే వ్యాగన్స్ లేకుండా చేస్తున్నారా లేదా? దీన్ని మరి గనక అడ్రస్ చేస్తే స్టీల్ ప్లాంట్ నిరాటంకంగా సాగుతుంది కదా. ఒక 2 రోజుల కోక్ కూడా, ముడి పదార్థాలు కోక్ అయినా కోల్ అయినా 2 days రా మెటీరియల్ కూడా అడ్వాన్స్ లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా నడుస్తుంది? నాకు ఆన్సర్ చెప్పండి మీరు దయచేసి. స్టీల్ ప్లాంట్ నడవాలంటే ఒక 40 రోజులు 45 రోజుల రా మెటీరియల్ పెట్టుకోకూడదా? దానివల్ల ఇవాళ థర్మల్ పవర్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేయక రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి కరెంటు తీసుకోవడం వల్ల కరెంటు బిల్లులు తరిసిమోపడవుతలేవా? ఇక 9వది, స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి అప్పులు. మీకు కేంద్ర మంత్రి పార్లమెంట్కి జరిపిన దాంట్లో 38,965 crores అప్పులు ఉన్నాయని మీడియాలో చదివాను నేను. సో అది ఆ అప్పుల్ని మీరు ఈక్విటీగా మార్చుకోండి. ఈక్విటీగా మార్చుకొని మీరు దాన్ని వాటాగా మార్చుకోండి. ఆ తర్వాత కావాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలకు వచ్చినాక తీసుకోండి, మీ వాటా మళ్ళీ స్టీల్ ప్లాంట్కి అమ్మేయండి అని అడుగుతున్నాం. మీరేం టెలికాం రంగంలో చేయడం లేదా? ఇది ప్రైవేట్ టెలికాం కంపెనీల అప్పులనోమో మీరు వోడాఫోన్లో ఏం చేస్తారు? ఒక్కసారి గూగుల్ కొట్టండి వస్తుంది. గవర్నమెంట్ వోడాఫోన్లో ఉన్నటువంటి అప్పుల్ని మీరు వాటాలుగా మార్చుకోలేదా? ఇది నిజం కాదా? మీరు ప్రైవేట్ టెలికాం కంపెనీ అప్పులనోమో వాటాలుగా మార్చుకొని ఆ కంపెనీకి లాభం చేస్తారు, ఆ కంపెనీని నిలబెడతారు, ఆ కంపెనీలో నష్టాలను మీరు ప్రభుత్వం దిగమింగుతుంది. ఎయిర్ ఇండియాను టాటాలకు అమ్మిన రోజు వేల కోట్ల రూపాయలు ఎయిర్ ఇండియా అప్పులు ప్రభుత్వం కట్టలేదా? ఎయిర్ ఇండియాను కారు చౌకగా టాటాలకు అమ్మలేదా? అమ్మిన తర్వాత కూడా ఎయిర్ ఇండియా దరిద్రంగా పనిచేయడం లేదా? ఇది నిజం కాదా? మరి స్టీల్ ప్లాంట్ కూడా మీరు ఉన్న అప్పుల్ని ఈక్విటీగా మార్చుకోమంటున్నాం. మేము వేవ్ చేయమని అనడం లేదు. అనిల్ అంబానీకి వేవ్ చేసినట్లు, పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు వేవ్ చేసినట్టు కూడా మాఫీ చేయమని అడగడం లేదు. ఈక్విటీగా వాటాగా మార్చుకోండి. స్టీల్ ప్లాంట్ మీరు ఒక ప్రైవేట్ టెలిఫోన్ కంపెనీలో చేసిన పని పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లో చేయమని అడుగుతున్నాం. దీనికి అభ్యంతరం ఏంటి? దీనికి అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు కదా. మరి ఎందుకు చేయడం లేదు దీన్ని? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. 9వది. 10వది, 11,440 crores ఇచ్చారు, దీంతో ప్రైవేటైజేషన్ ఆగిపోయింది అన్నారు. అసలు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ లేక బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల పైన వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడుతుంది కదా. మీరు వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించి దాన్ని ఏమైనా ఆదుకున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఎంత? మీరు ఇచ్చిన 11,440 crores వర్కింగ్ క్యాపిటల్ కూడా ఖర్చు పెట్టింది ఎంత? నాకు చెప్పండి. జిఎస్టీ డ్యూస్కు 500 కోట్లు, ఇంకో 500 కోట్లు కాంట్రాక్ట్ ఆఫ్ విఆర్ఎస్కి ఇవ్వడానికి. అంటే మీరు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను బతికించడానికి ఖర్చు పెట్టారా 11,000 crores?
మీరు అంత్యక్రియలకు ఖర్చు పెడుతున్నారా అనే క్వశ్చన్ వస్తా లేదా? మరి 11,440 crores ఇచ్చి మీరు నిలబెడితే మరి వాళ్ళ 44 విభాగాలను ఎందుకు టెండర్లు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి? ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెప్తే ఎవరిది సరైన ప్రచారం, ఎవరిది దుష్ప్రచారం? అందువల్ల పవన్ కళ్యాణ్ నా విజ్ఞప్తి, వీఆర్ రెడీ ఫర్ ఎ డిబేట్. కూటమి తరఫున విశాఖ స్టీల్ పైన సంపూర్ణమైన అవగాహన ఉన్న ఎవరైనా దయచేసి ఏ టీవీ ఛానల్కైనా రండి. విశాఖ ఉక్కు కార్మికుల పక్షాన, విశాఖ ఉక్కు పరిరక్షణ తరఫున నేను అనేక సార్లు వాళ్ళ పోరాటంలో పాల్గొని మాట్లాడిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆ సంఘాలు కూడా అంగీకరింపజేస్తాను. వాళ్ళ తరఫున నేను వస్తాను. లెట్ us డిబేట్ పబ్లిక్లీ. అది ఎక్కడ డిబేట్ చేస్తారు మీ ఇష్టం. అమరావతిలో డిబేట్ చేస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద డిబేట్ చేద్దామా? ఓ టీవీ ఛానల్ డిబేట్ చేద్దామా? చెప్పండి. మీరు ఈ డిబేట్ ఏది అరుపులు కేకలు కాదు, ఆరోపణలు కాదు, పాలిటిక్స్ అంతకంటే కాదు, స్ట్రేట్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్. నిజంగానే కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది? లెట్ us డిబేట్. జగన్ వర్సెస్ చంద్రబాబు ఇష్యూ కాదు మాకు ఇది. స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ పరిరక్షణ వర్సెస్ విశాఖ స్టీల్ కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం సమస్య అది. ప్రతిదాన్ని జగన్ చంద్రబాబు గొడవ ఎందుకు? ఇద్దరు కలిసే కదా ఉపరాష్ట్రపతికి ఒకరికి ఓటేస్తున్నారు. మీరు ఇద్దరు కలిసే కదా రాష్ట్రపతి ఎన్నికలు ఒకరికి ఓటేశారు. మీరు ఇద్దరు కలిసే కదా కాన్ఫిడెన్స్ ఓటుకు అవిశ్వాస తీర్మానం పెడితే దానికి వ్యతిరేకంగా ఓటేసింది. మీరిద్దరు కలిసే కదా ఢిల్లీ ప్రభుత్వ అటానమీని తీసేసే బిల్లుకు మీరు మద్దతు ఇచ్చింది. అలా ఇవాళ జగన్ చంద్రబాబులు వ్యతిరేకంగా ఎక్కడున్నారు? కేంద్ర విషయంలో మీరు పార్లమెంట్లో బిల్లుల ఓటింగ్ సరళి తీయండి. వైసీపీ టీడీపీలు ఒకే రకం ఓటేశారు కదా, టీడీపీ జనసేన వైసీపీ. అందులో ఇలా స్టీల్ ప్లాంట్ ముంచడంలో కూడా మీరు అందరూ కలిసి ఉంటారు. మేము అడుగుతున్నది ఇది జగన్ చంద్రబాబు ఫైట్ కాదు. అది ఫైట్ కాదంటానికి ఉదాహరణ నేను చెప్పాను. మీరు ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు బిడ్డ పోటీ చేస్తుంటే, దేశం గర్వించదగ్గ నాయకోవిధులు పోటీ చేస్తుంటే మీరిద్దరు కలిసి కదా ఒక్కరికి ఓటేస్తున్నారు. అందువల్ల అక్కడ ఎందుకు మళ్ళీ అక్కడ జగన్ గుర్తురాడు మీకు? ఆ జగన్ గురించి ఎందుకు మీరు మోడీని అడగరు? ఈ జగన్ మద్దతు తీసుకోకండి అని. జగన్ మద్దతు లేకపోయినా గెలుస్తారు కదా బీజేపీ అభ్యర్థి. అక్కడ మాత్రం జగన్ ఇబ్బంది లేదు జగన్తో కలిసి ఉండటానికి. ఢిల్లీలో కేంద్రంలో కలిసి ఉండడానికి, పార్లమెంట్లో కలిసి ఒకే రకంగా ఓటేస్తానికోమో ఇబ్బంది లేదు జగన్. కానీ స్టీల్ ప్లాంట్ విషయానికంతా జగన్ గుర్తొస్తున్నాడు. జగన్ ఏం చేశాడు? జగన్ ఏం చేయలేదని కదా ఆయన 11 సీట్లు ఇచ్చింది. మీరు చేయమనే కదా మీకు 21 సీట్లు ఇచ్చింది. మీరు 165 సీట్లు ఇచ్చారు కూటమికి. అందువల్ల ఇవాళ గెలిచిన వాడిని అడుగుదామా? ఇంకా మీ రాజకీయ తగాదాలు మాకెందుకండి? స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తారా లేదా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము అని పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా చెప్తున్నాడు కదా. నరేంద్ర మోడీ ఈ మధ్య విశాఖ 2 సార్లు వచ్చారు కదా. ఆయన నోటి ఎందుకు వినవలేదు ఈ మాట? నిజంగానే అది ప్రభుత్వ విధానం అయితే విశాఖ నగర రోడ్ గడ్డపైన నిలబడి ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అడ్రస్ చేస్తూ మోడీ చెప్పలేదా? మీకు రామగుండం దగ్గర మీకు కంపారిజన్లో చెప్తున్నాను. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్నారని ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే తెలంగాణ గడ్డపై నిలబడి నరేంద్ర మోడీ మేము సింగరేణిని ప్రైవేటీకరించడం లేదు, ఇది తప్పుడు ప్రచారం అని చెప్పాడు కదా. మరి అదే మాట విశాఖ గడ్డపై నుంచి ఎందుకు చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? మీరెందుకు చెప్పించరు? మీ కేసుల భయం లేదు కదా. అందువల్ల ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, కూటమి నేతలు సమాధానం చెప్పాలి. కాదంటే ఎనీ సివిలైజ్ డిబేట్ వీఆర్ రెడీ. మీరు రెడీనా అడుగుతున్నా. ఇక డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడంపై వస్తున్న విమర్శల మీద ఆయన స్పందించారు. సార్, సినిమాల వల్లే నాకు కోట్ల మంది అభిమానులు వచ్చారు. సినిమాలు చేయకుండా ఉంటే రాజకీయంగా ఈ స్థితికి రావడానికి నాకు 30-40 ఏళ్ళు పట్టేవి. రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు సినిమాలు మానేద్దాం అనుకున్నాను, కానీ పార్టీని నడిపించాలంటే సినిమాలు చేయాల్సిందే, పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తూ ఉన్నాను అని చెప్పేసి. సో పవన్ సినిమాలు చేయడం మీద సమర్థించుకున్నాను. అంటే తప్పేముందండి? పవన్ కళ్యాణ్ సినిమా ఈజ్ ఇస్ ప్రొఫెషన్. అందువల్ల నేను మొదటి నుంచి చెప్తున్నాను, తన రాజకీయ బాధ్యతలకు ఆటంకం కాకుండా మనిషికి 24 గంటల సమయం ఉంటుంది. అందువల్ల తన మంత్రివర్గ బాధ్యతలకు ఇబ్బంది లేకుండా సినిమాలు తీస్తే అభ్యంతరం ఏంటి? సినిమా ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషన్. డాక్టర్ ఉంటాడు, మినిస్టర్ అయినా తన బిజినెస్ నడుపుకోడా? అలా రాజకీయ నాయకులకు వ్యాపారాలు లేవా? నాకు అర్థం కాని అంశం. రాజకీయ నాయకుల వ్యాపారాలు బోలెడు ఉంటాయి కదా, ఆ వ్యాపారాలు నడిపించుకుంటలేరు వాళ్ళు. అలా వ్యాపారాలు నడిపిస్తున్నావు తప్పులేదట, సినిమా తీస్తే తప్పేంటి? నాకు అర్థం కాదు. ఓకే, ఆయనకున్న సమయం వెసులుబాటు చూసుకుంటాడు.
ఈవెన్ మనం చూసాం కూడా హరిహర వీరమల్లు సినిమాకు మార్నింగ్ అంతా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు, నైటు ఆయన క్యాంప్ ఆఫీసుల్ని సెట్టింగ్ చేసి సినిమా రికార్డింగ్ చేశారు కదా, తప్పేమీ లేదు కదా. ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ను, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జర్నలిస్ట్గా పనిచేయలేదా? నేను ఒక టీచర్ను, ఎమ్మెల్సీగా ఉంటూ టీచర్గా క్లాసులు చెప్పుకోలేదా? నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో 4 ఏళ్ళు పాఠాలు చెప్పాను ఆ పీరియడ్లో. ఎందుకంటే ఉస్మానియాలో లీవ్పై ఉన్నాను కనుక, లీన్పై ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయం పెద్ద క్లాసులు కూడా జరగలేదు అక్కడ, చెప్దామంటే కూడా లేవు. అప్పుడు నేను బిట్స్ హైదరాబాద్లో 4 years ఐ వాజ్ విజిటింగ్ ప్రొఫెసర్. కౌన్సిల్ 2 గంటలకు అయిపోతే పరుగున వెళ్ళి 3 to 5 క్లాస్ చెప్పుకొని మళ్ళీ 5 తర్వాత నా ఏదైనా పబ్లిక్ యాక్టివిటీస్లో పాల్గొనేవాడిని. సో అందువల్ల ఎవరైనా తప్పేమీ లేదు. ఎవరైనా తమ ప్రొఫెషన్, తమ వృత్తి కావచ్చు, తమ వ్యాపారం కావచ్చు, రాజకీయ బాధ్యతలకు నష్టం కాకుండా చేయొచ్చు. 1. 2, రాజకీయాలు నడపాలంటే, పార్టీ నడపాలంటే డబ్బులు అవసరము, తప్పేమీ లేదు. వాడి దగ్గర వీడి దగ్గర లంచాలు తీసుకొని నడపడం కన్నా సినిమాలు చేసి సంపాదిస్తే అది నేరమా? అసలు రాజకీయాల్లో అక్రమ పనులు చేసి సంపాదించి రాజకీయం చేయడం కన్నా న్యాయంగా, ధర్మంగా తన వృత్తి తాను చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నడిపించుకుంటూ పార్టీ నడిపించుకుంటే నేరమా అది? దానికన్నా రాజకీయాల్లో అక్రమ సంపాదన ఇంకా న్యాయం కదా. అది 2వది. ఇక 3వది, సమస్య ఎక్కడ వస్తుంది? పవన్ కళ్యాణ్ పార్టీ నిలబెట్టేందుకే సినిమాలు తీస్తున్నా అన్నారు. అంటే పార్టీకి కావాల్సిన ఖర్చుల నిమిత్తం సినిమా తీస్తున్నా అంటే అది కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే సినిమా నడవలేదు అనుకోండి, ఉదాహరణకు సినిమా 4 సినిమాలు వరుసగా ఫెయిల్ అయింది అనుకోండి, మరి పార్టీని అప్పుడు మూసేస్తారా? చేయరు కదా. అందువల్ల పార్టీ నడవాల్సింది సినిమాల డబ్బులతో కాదు, పార్టీ నడవాల్సింది కార్యకర్తల శ్రమతో, ప్రజల ఆదరణతో. ఇప్పుడు లక్షలాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ ఓ 100 రూపాయలు పార్టీకి డొనేషన్ ఇవ్వమంటే ₹1 కోటి వస్తాయి కదా. అందువల్ల పార్టీ ప్రజల కొరకు ఉన్నది కనుక ప్రజల కంట్రిబ్యూషన్తోనే పార్టీలు నడవాలి. రాజకీయ పార్టీలు నడవాల్సింది ప్రజల కంట్రిబ్యూషన్తో. అందువల్ల సినిమాలు తీసిన డబ్బులతో పార్టీలు నిలబెట్టాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన పాయింట్ కరెక్ట్. ఆయనకు ఈరోజు పార్టీ రాజకీయాల్లో ఈ స్థాయిని ఇచ్చింది ఏంటి? సినిమా. అవునన్నా కాదన్నా అది వాస్తవంగా ఆయన చెప్పింది కరెక్ట్ కదా. 34 నేను నిజంగానే ఈ సినిమా లేకపోతే రాజకీయాల్లో ఈ స్థాయికి రావడానికి 30-40 years పట్టేది అన్నాడు. అసలు ఆ స్థాయికి రావడం అంత సులభం కూడా కాదు కదా. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో లేని వాళ్ళు రాలేదా అంటే వచ్చారు, కేజ్రీవాల్ రాలేదు, రాజకీయాలుగా సక్సెస్ అయ్యారు కావచ్చు. బట్ డెఫినెట్గా సినిమా ఒక వేదికగా ఉపయోగపడింది, అనుమానం లేదు. ఇవాళ తమిళనాడులో విజయ్ వస్తున్నాడు టీవీకే, ఆయన దేని ఆధారంగా ఆయన మీటింగ్లకు లక్షల సంఖ్యలో జన్మస్తున్నారు. ఆయన సినిమా అంటాడు కనుకనే కదా. అదే నాలంటోడో మీలంటోడో పార్టీ పెట్టి మనం జనాన్ని రమ్మంటే మనకు వస్తారు లక్షల మంది. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి సినిమా ప్రాణం. అందువల్ల ఆయన సినిమాలో అభిమానించే వాళ్ళు రాజకీయంగా కూడా ఆయన వెనకాల ఉన్నారు, ఇది వాస్తవం కదా. అందువల్ల ఆయన సినిమాలు తీయడం అనేది కరెక్ట్, అందులో అంత తప్పేమీ లేదు. ఆయన బాధ్యతలకు అడ్డు రానంత కాలం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో, పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ బాధ్యతను నిర్వర్తించడంలో అడ్డు రాకుండా సినిమాలు తీసుకుంటే దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఈజ్ ఇస్ ప్యాషన్ అండి, పాలిటిక్స్ ఈజ్ సర్వీస్ ఫీల్డ్. ఒక రకంగా ప్రొఫెషన్ అనుకుంటే, ప్రొఫెషన్ అనుకోకపోయినా ఇదే పబ్లిక్ సర్వీస్. అందువల్ల ఒక పబ్లిక్ యాక్టివిటీ ప్యాషన్ వదులుకొని చేయాల్సిన అవసరం లేదు, ప్యాషన్తో పాటు పబ్లిక్ యాక్టివిటీ చేయొచ్చు. ఒక మనిషికి ఒకటే ప్యాషన్ ఉండాల్సిన అవసరం లేదు కదా. సో ఉదాహరణకు రాజకీయ నాయకులు, సంగీత విద్వాంసులు కూడా ఉంటారు, తప్ప అది మీకు అది నేరం కాదు కదా. సంగీతం వాయిస్తే ఇప్పుడు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఉన్నాడు ఎంఏబీబీ, ఆయన ప్రఖ్యాత మ్యూజికాలజిస్టు. కేరళలో ఆయన సంగీత సంబంధించిన సంస్థ కూడా నడుపుతున్నాడు. కాంగ్రెస్ నాయకుడు ఏకే ఆంటో నుంచి మొదలుకొని అన్ని పార్టీ నాయకులు ఉంటారు అందులో. స్వర అనేది పేరుంటుంది సంఘం. సో ఆయన ఒక సంగీత విద్వాంసుడు. సో రాజకీయ నాయకుడు సంగీతం ఎందుకు వాయిస్తున్నావు అంటే తప్ప అదేమన్నా. వారికి ప్యాషన్ క్రీడలు ఉంటాయి, వాళ్ళు రాజకీయాలు చేస్తూ క్రీడల్లో కూడా పాల్గొంటారు, అది నేరం కాదు కదా. మీకు ఈవెన్ ఇప్పుడు ఉదాహరణకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఉన్నాడు సిపి రాధాకృష్ణన్, ఆయన ఈజ్ ఎ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్, స్పోర్ట్స్ మ్యాన్ అయి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఈవెన్ మోడీయే చెప్పాడు ఆయన బాగా క్రీడల మీద ఇష్టం, క్రీడాకారుడు, కానీ రాజకీయాల్లో ఆడడు అని. సో అందువల్ల స్పోర్ట్స్ ఈజ్ అన్ అసెట్ టు సిపి రాధాకృష్ణన్ కదా. అందువల్ల రాజకీయాల్లో ఉన్నప్పుడు తమ ప్యాషన్ వదులుకోవాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈజ్ ప్యాషన్. సినిమాను ప్రేమిస్తాడు పవన్ కళ్యాణ్,
సినిమాను ఆరాధిస్తాడు, సినిమాను ఆస్వాదిస్తాడు. అందువల్ల సినిమా ఆయన యాక్టివిటీకి అడ్డంగా నేను అనుకోను. మనం నచ్చిన పని చేయడం ద్వారా ఒక నచ్చిన పని చేస్తే మరో నచ్చిన పనికి అది ఇన్స్పైర్ చేస్తుంది కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు తీయడాన్ని నేనే తప్పు పట్టను. ఇదే వరకు వైసీపీ వాళ్ళు విమర్శించేవాళ్ళు, సినిమా ఎక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ సినిమా తక్కువ అని. ఇప్పుడైతే సినిమానే ఎక్కువ కదా, ఇంటర్వ్యూలే తక్కువ కదా. సో ఇప్పుడు రాజకీయాలే ఎక్కువ కదా, ఇంటర్వ్యూలు తక్కువే కదా. సో అందువల్ల ఏదన్నా కొద్ది సమయం వెసులుబాటు తీసుకొని 2 సినిమాలు నటిస్తే ఆయనకున్న ఫ్యాన్ నెట్వర్క్, అభిమానులతో ఉండే కనెక్ట్ ఉంటుంది. ఈ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ యాక్టింగ్. జనం చూస్తున్నారు, జనానికి ఒక వినోదాన్ని కూడా అందిస్తాడు. అది కూడా ఒక ఇంపార్టెంట్ కదా. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో ఏ సర్వీస్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో సొసైటీ నీడ్స్ కదా. అందువల్ల సమాజానికి అవసరం కాంద్యత కాదు కదా సినిమా. సో అందువల్ల అదేం తప్పని నేను అనుకోను. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి సార్. చేతిపై పెద్ద మచ్చ, చీలమండల వాపు, ఉబ్బిన కళ్ళు, నడకలో తడబాటు, తీవ్రమైన గుండెపోటు వ్యాధి లక్షణాలనే అంచనాలు, చర్మ వ్యాధి కావచ్చనే విశ్లేషణలు. సో ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పి వైట్ హౌస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి సార్. అండ్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ కూడా ఒక కామెంట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అనుకోని ఘోర విషాదం జరిగితే అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధము అని చెప్పి వాన్స్ ప్రకటించారట సార్. ఏంటి సార్ ట్రంప్ ఆర్గ్యుమెంట్? అంటే నేను సిద్ధమని ప్రకటించలేదు, అదొక రాంగ్ ఆర్గ్యుమెంట్. ఆయన అన్నది ఏంటంటే USA టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్కు ఆన్సర్గా ట్రంప్ ఆరోగ్యం బాగా ఉంది, ట్రంప్ పూర్తి కాలం ఉంటాడని నేను ఆశిస్తున్నాను, ట్రంప్ ఆరోగ్యం పైన అనుమానాలకు అవసరమే లేదు అని చెప్తూ, అలాంటి మరి ఆ పరిస్థితి వస్తే ఏంటి అని అడిగినప్పుడు అనుకోని విషాదం జరిగితే నేను సిద్ధమే అన్నాడు. అసలు పాయింట్ అది. అదేదో ట్రంప్గా పోతున్నాడని చెప్పి ఈయన ప్రకటించినట్టు మీడియా వక్రీకరించకూడదు. బట్ అది కూడా యాక్చువల్గా అయితే అనాల్సిన అవసరం లేదు. మన దేశంలోనైతే అపశకునాలు పలుకుతారా అని అంటారు, కానీ అది అమెరికా కదా. సో అమెరికా కనుక వాళ్ళకు వాట్స్ ఫైన్, ఈజ్ ఈ డైయింగ్? నో, ఈ విల్ నాట్ డై. సో ఐ థింక్ ఈ విల్ లివ్. నో, ఐ థింక్ ఈ విల్ డై అని చర్చించుకుంటే ఇంగ్లీష్లో ఏం కాదు. అదే తెలుగులో మీరు చచ్చిపోతున్నారట కదా అంటే, నేను చావనండి ఇంకా కాలం పోతుంది, మీరు చస్తారండి అని మాట్లాడుకున్నారు అనుకోండి, మన దగ్గర అదో పెద్ద నేరం అవుతుంది. చావు అనేది మన దగ్గర పెద్ద అపశకునం లాగా ఫీల్ అవుతాం కనుక. బట్ ఇది వెస్ట్రన్ వాల్యూస్, వెస్ట్రన్ కల్చరు, వాళ్ళ సివిలైజేషను, వాళ్ళ స్వభావాలను బట్టి కొన్ని తప్పు ఒప్పులు ఉంటాయి కదా. ఇప్పుడు తెలంగాణలో గారు అని అన్నారు, ఎవరిని అండి అని పిలువరు, మీరు అని కూడా అన్నారు. ఇప్పుడు మా నాన్ననే నువ్వే అని అనేవాడిని, నన్ను మా పిల్లలు నువ్వనే అంటారు, మీరు అని అనరు. సో నన్ను ఇప్పుడు నేనే మిమ్మల్ని నువ్వు అన్నావు అనుకోండి, మీరు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే మీరు గోదావరి జిల్లాల నుంచి వచ్చారు కనుక మీరు అంటేనే గౌరవం, నువ్వు అంటే అగౌరవంగా ఫీల్ అవుతారు. తెలంగాణలో అగౌరవం కాదు, నువ్వనే అంటారు. ఇప్పుడు నా పిల్లలు నన్ను నువ్వనే పిలుస్తారు, ఎక్కడా మీరు అన్న పదం వాడరు. అందువల్ల కల్చర్ను బట్టి కొన్ని వాటలు, కొన్ని రకాలైన వ్యాఖ్యలు డిఫరెంట్ అర్థాలు ఇస్తాయి. సో అందువల్ల అమెరికాలో ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్ నేపథ్యంలో జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు చూడాలి. అందువల్ల ఆయన స్టేట్మెంట్ ఏదో ట్రంప్ రేపు పోతున్నాడని కాదు, బట్ దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ కదా. నిజంగానే ట్రంప్కి ఏమైనా అయితే ఆయన 79 ఏళ్ళు అండి, ఏం మనిషి 200 ఏళ్ళు బతుకుతున్నా ఎవడైనా. సో ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అమెరికా నాకు గుర్తులేదు, కానీ బహుశా ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి దగ్గరలో ఉండుంటాడు. సో అందువల్ల 79 ఇయర్స్ ఇది వెరీ అడ్వాన్స్ ఏజ్. సో అందువల్ల ఆ ఏజ్లో హెల్త్ ఎలిమెంట్స్ అనివార్యంగా ఉంటాయి. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ రుగ్మతలు కామన్. ఇప్పుడు ఆయన వైట్ హౌస్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉంది, ఈజ్ బ్లడ్ థిన్నర్స్ ఆస్పిరిన్ వాడుతున్నాడు అని. సో ఆస్పిరిన్ ఎవరు వాడతారు? బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ ఎక్కువ ఉన్న వాళ్ళు, హార్ట్కి ప్రొటెక్టెడ్గా వాడచ్చు, లేదా ఆల్రెడీ హార్ట్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళు వాడచ్చు. ఆస్పిరిన్ ఇది బ్లడ్ థిన్నర్. బ్లడ్ థిన్నర్ వాడే వాళ్ళు ప్రొటెక్టివ్ డ్రగ్గా కూడా డాక్టర్స్ ఇస్తారు బీపీ ఉన్న వాళ్ళకు. లేదనుకుంటే హార్ట్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా బ్లడ్ థిన్నర్స్ వాడతారు, అనుమానం లేదు. అందుకే ఆస్పిరిన్ వాడే వాళ్ళు సర్జరీ చేయించుకుంటే, ఏదైనా చిన్న సర్జరీ అయినా 3 రోజుల ముందు ఆస్పిరిన్ వాపమే అంటారు, ఎందుకంటే బ్లడ్ లీకేజ్ ఎక్కువ ఉండే ప్రమాదం ఉంటుంది కనుక. సో అందువల్ల ఆస్పిరిన్ వాడుతున్నారు. అలాగే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పుడు ఓల్డ్ ఏజ్లో బ్లడ్ థిన్నర్స్ అండ్ స్టెరాయిడ్స్ వాడుతున్నారు. అమెరికాలో స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ వాడతారు, మన దగ్గర కంపారిటివ్లీ తక్కువ. మన దగ్గర యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు వాడతారు, ఇంకా స్టెరాయిడ్లు అక్కడ ఇక్కడ వాడుతున్నారు కానీ రిలేటివ్లీ తక్కువ. సో అందువల్ల ఈ స్టెరాయిడ్లు వాడడం, బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల ఆయనకు ఈ చర్మం పైన కుడి చేయి కింద భాగంలో మచ్చ ఏర్పడింది అని వైట్ హౌస్ వివరణ. వాస్తవంగా ఆ మచ్చ పైన చాలా రోజులుగా చర్చ నడుస్తోంది.
అయితే వైట్ హౌస్ విచిత్రమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ మధ్య నన్ను చాలా మంది కలుస్తున్నారు, కరచాలనం చేయడం వల్ల రాపిడి జరిగింది అని. నా కరచాలనం నేను కూడా 100 మందితో చేస్తా, నా చేయికే కాలేదు, ఎక్కడ మచ్చలేవు కదా. సో అందువల్ల కరచాలనం నేను రోజు ఒక 50 మందితో కరచాలనం చేస్తాను అనుకుంటా. సో అందువల్ల నాకేమి ఒక ఏడాదిలో 2-3 వేల మందితో కరచాలనం చేస్తా. మరి ఎక్కడ నా చేతికైతే మచ్చ ఏర్పడలేదు. మరి ట్రంప్ నాకన్నా ఎక్కువ మందిని కరచాలనం చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే వైట్ హౌస్లో పచ్చి కలవాలందని కదా, ఆయన ఎక్కడ పడితే రోడ్డు మీద వచ్చేంత కలవడు కదా మాలాగా. సో అందువల్ల మరి కరచాలనం చేస్తే మచ్చెందుకు అవుతుందో నాకు నిజంగా అర్థం కాలే. ఆ ఎక్స్ప్లెనేషన్ కాస్త విచిత్రంగా ఉంది. బట్ డెఫినెట్గా ఆయన అలాస్కా మీటింగ్ సమయంలో కూడా ఆయన కార్పెట్ పైన స్ట్రైట్గా నడవలేకపోయాడు, అటు ఇటు తూగుతూ నడిచాడు అని కూడా మనం చూసాము. సో సమస్య ఏంటంటే ఇది 79 years, 79 ఏళ్ళలో ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండి ఆ స్థాయిలో పనిచేయడం కూడా గొప్పతనం. మన ఇళ్లలో చూస్తుంటాం కదా, 79 years కదా, కదలరు మెదలరు, అమ్మ అసలు జాతరైతే లేదు, మోకాలు నొప్పులు, ఎప్పుడు దేవుడు పట్టకపోతాడో ఏమో అర్థమైతే లేదు, ఇంకా దేవుడు పిలిపస్తలేదు అని రోజు ఇలా ఏడ్చుకుంటుంటారు మన ఇళ్ళలోనే. అందరూ ఉంటారని అనను, కానీ కొంతమంది ఉంటారు. అఫ్కోర్స్ 90 ఏళ్ళల్లో కూడా మన దగ్గర బ్రహ్మాండంగా వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, 80 ఏళ్ళ వయసులో వండుకొని డ్రైవింగ్ చేసే వాళ్ళని కూడా చూశాను నేను. బట్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు, కానీ బట్ స్టిల్ దట్ ఈస్ అన్ ఏజ్. ఆ ఏజ్లో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనివార్యము. ఇప్పుడు మోకాలు నొప్పులు 79 years ఉండే అండ్ ఆర్థరైటిస్ సహజం కదా, ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేది అనివార్యంగా హెల్త్లో వస్తాయి. కానీ ఎందుకు ఈ చర్చ జరుగుతుందంటే, ఒకటి ట్రంప్ చేసిన దుర్మార్గం. ట్రంపే బైడెన్ ఆరోగ్యం పైన ఎన్నికల క్యాంపెయిన్లో చాలా అవహేళనగా మాట్లాడాడు. ఆయన ఏదో చాలా యంగిష్ అన్నట్లు, ఆయన ఏదో యూత్ఫుల్ స్పిరిట్ ఉన్నట్లు. ఆ బైడెన్కి పాపం కాస్త ఆరోగ్య సమస్యలు ఉన్నమాట నిజం. ఆయన మెమరీ లాస్ కూడా కనిపించింది మనకు. సో ఆయన తత్తరపడము ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్లో కూడా చూసాము. సో ఆయన అవి చూసి ఆయన మీద మామూలు అటాక్ కాదు. అప్పుడే కదా బైడెన్ తప్పుకొని కమలా హారిస్ని పెట్టింది. ఒకవేళ ట్రంప్ ఆ రకంగా పర్సనల్లీ హ్యూమిలియేటింగ్ అటాక్ చేసి ఉండకపోతే బైడెనే పోటీలు ఉండేవాడు. అనివార్యంగా బైడెన్ లాస్ట్ మినిట్లో పోటీని తప్పుకొని కమలా హారిస్ని రంగంలో దించారు. సో అందువల్ల ట్రంప్ చేసిన ఉన్మాదం ఇవాళ ట్రంప్ను వెక్కిరిస్తోంది. నీవు చెప్పిన విధే నిరదాక్ష అని తెలుగులో ఉన్నట్లు, అయ్యా నీ దుర్మార్గమే నేను వెంటాడుతుంది కదా. అందుకే అంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఒకసారి ట్రంప్ చదువుకోవాలి, ఎవరి చేసిన కర్మములను వాళ్ళు అనుభవించక తప్పదు అని. అందువల్ల ట్రంప్ చేసిన కర్మ అది. ఎందుకంటే తన ప్రత్యర్థి ఆరోగ్య విషయాల్ని అంత అవమానకరంగా, అంత దుర్మార్గంగా, అంత ఒక ఎన్నికల ప్రచార అస్త్రంగా ట్రంప్ మార్చుకున్నాడు కనుక ఇవాళ ట్రంప్ ఆరోగ్యాన్ని కూడా సమస్యగా మారి అదే ఆయనను వెక్కిరిస్తోంది. ఇక రెండోది ఆయన అమెరికా దేశాధ్యక్షుడు. డెఫినెట్గా అమెరికా దేశాధ్యక్షుడు అనేది ప్రపంచం పైన ప్రభావం చూస్తుంది. ఏదో చిన్న కంట్రీ యాంటిగ్వా ప్రెసిడెంట్కు హార్ట్ అటాక్ వచ్చింది గొడవట్టించుకుంటాడండి, ఏం కాదు కదా. కానీ బట్ అమెరికా ప్రెసిడెంట్ కదా. సో అందులో మన దేశం లాంటి దేశాలపైన భారీగా సుంకాలు విధిస్తున్నారు. ఎవరైనా అనుకోవచ్చు మన దగ్గర కూడా ట్రంప్కి ఏమన్నా అయితే ఈ సుంకాలు పోతాయి, ఏమీ పోవు. ట్రంప్ కాకపోతే బంప్ వస్తాడు, ట్రంప్ కాకపోతే బంప్ రాడు, వ్యాన్స్ వేస్తాడు. వ్యాన్స్ ఆల్రెడీ ట్రంప్ విధానాలే, ఆయన ఇక్కడ వేరే ఏమీ తేడా లేదు. ఎందుకంటే ట్రంపే ప్రకటించాడు ఇటీవల నా అనంతరం మ్యాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమాన్ని జేడీ వ్యాన్స్ ముందుకు తీసుకెళ్తాడని వ్యాఖ్యానించారు. దాని మీనింగ్ ఏంటి? సో నా వారసుడు వ్యాన్స్ అని చెప్పాడు. 2028 ఎలక్షన్లో కూడా జేడీ వ్యాన్స్ను క్యాండిడేట్గా ట్రంపే బ్యాక్ చేస్తాడు, సమర్థిస్తాడని కూడా ఆ రోజుల్లో స్పెక్యులేషన్ కూడా వచ్చినప్పుడు ఆ మాట అన్నప్పుడు. అందువల్ల జేడీ వ్యాన్స్ ఒకప్పుడు ట్రంప్ క్రిటిక్, కానీ తర్వాత ఆయన పెద్ద ట్రంప్ సింపథైజర్గా మారిపోయాడు. అందువల్ల అమెరికన్ ఇంట్రెస్ట్లు అక్కడ కీలకం. ట్రంప్ వ్యాన్స్ దానికి కాదు. అమెరికా వస్తే బైడెన్ ఉన్నప్పుడు కూడా రష్యా నుంచి మనం S-400 కొంటే బైడెన్ ప్రభుత్వమే కదా అభ్యంతరం చెప్పింది. రష్యా నుంచి మన ఆయిల్ కొంటే బైడెన్ ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పింది. అఫ్కోర్స్ ట్రంప్ లాగా సుంకాలు విధించలేదు, కానీ ఆ అభ్యంతరం అప్పుడు కూడా చెప్పారు. అందువల్ల ఒక వ్యక్తి చావును మనం ఎప్పుడూ కోరకూడదు. ఆ వ్యక్తి పోతే మాపై సుంకాలు పోతాయని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ బట్ డెఫినెట్గా ట్రంప్ ఆరోగ్యం అనేది కన్సర్న్గా ఉంటుంది. అమెరికాలో కాన్స్టిట్యూషనల్గా అది వెల్ సెటిల్ పొజిషన్. ప్రెసిడెంట్కు అనుకోంది జరిగితే ఆటోమేటిక్గా వైస్ ప్రెసిడెంట్ అవుతాడు, మళ్ళీ ఎన్నిక కూడా ఉండదు. సో దట్ ఈస్ ద వెల్ సెటిల్ పొజిషన్ కనుక దెర్ ఇస్ నో వాక్యూమ్. అమెరికాలో రాజ్యాంగ రీత్యానే ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ పోతే
వాక్యూమ్ క్రియేట్ చేసే పరిస్థితి ఏం లేదు కదా. అందువల్ల ఆ రాజ్యాంగ పొజిషనే బహుశా జేడీ వ్యాన్స్ చెప్పుంటాడు. నేను USA టుడేలో వచ్చిన స్టోరీ పూర్తిగా మనం చూస్తే మనకి అర్థమవుతుంది. అందువల్ల పర్హాప్స్ జేడీ వ్యాన్స్ ఉద్దేశం అది. సో దేర్ ఈజ్ నో పొలిటికల్ వాక్యూమ్, దేర్ నో కాన్స్టిట్యూషనల్ వాక్యూమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అందువల్ల దీనిపైన అనవసరంగా స్పెక్యులేట్ చేసి అంటే ఏమవుతుంది లేకపోతే అంటే అమెరికా లాంటి దేశంలో ఆ దేశ ప్రెసిడెంట్ ఆరోగ్యం గురించి స్పెక్యులేషన్ కాస్త ఆయనకేమన్నా అయితే పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడుతుందా అనే ఒక స్పెక్యులేషన్ కాస్త ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తుంది, కరెన్సీ మార్కెట్లను తలకిందులు చేస్తుంది, వరల్డ్ జియో పాలిటిక్స్ జియో ఎకనామిక్స్ పైన కూడా చాలా ప్రభావం చూపుతుంది. అందుకే బహుశా జేడీ వ్యాన్స్ ఆ క్లారిఫికేషన్ ఇచ్చినట్టున్నాడు. అది ఎబ్బెట్టుగా ఉండవచ్చు మనకు, బట్ దట్ ఈస్ ఎ ఇన్ఎవిటబుల్ ప్రాసెస్ కదా. ఇక ఫైనల్గా ఈ ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో ఆ ప్రభావం వల్ల వృద్ధి రేటు క్షీణించే ముప్పు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది సార్. అదే సమయంలో రూపాయి క్షీణిస్తోంది. కారణాలు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో కాదది. మీరు ఇవాళ వచ్చింది ఏంటంటే ఏప్రిల్ జూన్ క్వార్టర్లో 7.8% గ్రోత్ రేట్ నమోదైంది అని ఇవాళ పత్రికల్లో వచ్చింది. జీడిపి హుషారు, రూపాయి బేజారు, అన్ని పత్రికల్లో జీడిపి బాగా అది ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇంకా ముగియలేదు కదా, ఈ ఫైనాన్షియల్ ముగియేది నెక్స్ట్ మార్చ్లో ముగుస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు మొదటి క్వార్టర్ ఏప్రిల్ జూన్లో ఈ 7.8% గ్రోత్ రేట్ నమోదైంది. సో దీనికి కారణం ఏంటంటే ఇంకా ట్రంప్ శాంక్షన్స్ అమల్లోకి వచ్చిందే ఆగస్టు 27 రోజు. ఆగస్ట్ 1 నుంచి కొన్ని శాంక్షన్స్ అమల్లోకి వచ్చాయి, ఆగస్ట్ 27 నుంచి కొన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఫస్ట్ 25% ఆగస్ట్ 1 నుంచి, నెక్స్ట్ 25% ఆగస్టు 27 నుంచి. ఈ డేటా ఏప్రిల్ జూన్ మాసానికి కాదు. సో ఏప్రిల్ జూన్ మాసానికి 7.8% ఉంది కనుక ట్రంప్ సుంకాల ప్రభావము జీడిపి పైన ఉండదు అని కంక్లూజన్ రాలేము. ఎందుకంటే ఆ త్రైమాసికంలో ఈ సుంకాల ప్రభావం లేదు. అఫ్కోర్స్ వాతావరణ ప్రభావం ఉంది. అంటే ట్రంప్ సుంకాలు విధిస్తానంటున్నాడు, అన్ప్రెడిక్టబుల్గా ఉంది, చాలా గందరగోళంగా ఉన్నమాట నిజం. ఆ గందరగోళమే తప్ప యాక్చువల్గా గ్రౌండ్ పైన శాంక్షన్స్ మొదలు కాలే అప్పటికి. తర్వాత ఇప్పటికి కూడా మొదలు కాదు. ఈవెన్ సెకండ్ క్వార్టర్లో కూడా ట్రంప్ శాంక్షన్స్ ఇంపాక్ట్ మనకు కనపడదు. సెకండ్ క్వార్టర్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసం. ఎందుకంటే ఆగస్ట్ 27తో స్టార్ట్ అయిన అదనపు 25% కూడా ఇమీడియట్గా ప్రభావం పడదు. ఎందుకు పడదు అంటే ఇంపోర్ట్ చేసుకునే వారు ఏం చేస్తారంటే ఈ శాంక్షన్స్ రాబోతున్నాయని తెలిసి పెద్ద ఎత్తున ముందే ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు మనం లాక్డౌన్ అప్పుడు చూసాం, కోవిడ్ అప్పుడు లాక్డౌన్ విధిస్తారు అని అనుకున్నప్పుడు పెద్ద ఎత్తున సామాన్ తీసుకొచ్చి ఇంట్లో ప్యాకింగ్ పెట్టుకోలేదా మన ప్రజలు. సో అందువల్ల ప్రజల స్వభావమైనా దేశాల స్వభావం ఒకే రకంగా ఉంటుంది, కంపెనీల స్వభావమైనా. అందువల్ల అమెరికాలో ఇంపోర్టర్స్ ఆల్రెడీ ఇండియా నుంచి పెద్ద ఎత్తున, ఇండియా నుంచి కావచ్చు ఇతర దేశాల నుంచి, ఏ దేశాలపైన అయితే ట్రంప్ సుంకాల ప్రభావం ఉండబోతుందో ఆ దేశాల నుంచి ముందుగానే ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు యాపిల్ వాడే కొన్ని వేల ఐఫోన్లు షిప్మెంట్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ఇలా అమెరికాలో అమ్ముతున్నటువంటి మొబైల్ ఫోన్లో అత్యధికం మేడ్ ఇన్ ఇండియా. సో అలాగే అందులో మెజారిటీ ఐఫోన్లే. అందువల్ల ఆల్రెడీ ఇన్వెంటరీ పెట్టుకున్నారు. అందువల్ల ఆ ఇన్వెంటరీ ఇంకో 2 నెలలో 3 నెలలో వస్తుంది. ఆ తర్వాత కథనికి ప్రభావం పడేది, ఇప్పుడు పడదు కదా ప్రభావం. అందువల్ల అప్పుడైనా ఎంత పడుతుంది మన జీడిపి పైన మనకు అర్థం కావాల్సింది. ఇండియా ఈజ్ నాట్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. ఇప్పుడు ఇండియా ఈజ్ మోస్ట్ డొమెస్టిక్ మార్కెట్ డ్రివెన్ ఎకానమీ. ఇప్పుడు శ్రీలంక దెబ్బతిన్నది క్రైసిస్ అంటే శ్రీలంక ఈజ్ హైలీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. అందువల్ల కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో శ్రీలంకలో టూరిస్ట్ అరైవల్స్ ఆగిపోయాయి, ఫారిన్ టూరిస్టులు ఆగిపోయారు, టీ ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి. అలాగే వాళ్ళ ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళడం వల్ల టీ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. అందువల్ల శ్రీలంకన్ క్రైసిస్ కారణం ఇట్ ఇస్ మోర్లీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు. ఎక్స్పోర్ట్స్ ఇండియా జీడిపిలో 1/5 ఎక్స్పోర్ట్స్ పాత్ర, అంటే 20% మించి ఉండదు. అది ఇవాళ హిందూ ఎడిటోరియల్ ఉంది చూడండి. సో అందులో మీకు అందులో కొంత 40% వాటిపైనే అమెరికా ఇవాళ ట్రంప్ విధించిన సుంకాలు అన్ని వస్తువులపైన కాదు, కొన్ని వస్తువులపైనే విధించాడు. ఉదాహరణకు ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆటో, కొన్ని ఎక్విప్మెంట్, కొన్నిటిపైన
ట్రంప్ మినహాయింపు ఇచ్చాడు, ఎందుకంటే అవి వాళ్ళకు అవసరం కనుక మినహాయింపు ఇచ్చాడు. సో అందువల్ల ఆ మినహాయింపు వచ్చింది 40% ఉంటుంది, ఎగ్జామ్ట్ అయింది. అంటే 50% టారిఫ్ల నుంచి ఎగ్జామ్ట్ అయింది 40%. అంటే మీకు 1/5 ఆఫ్ ఇండియా జీడిపి కమ్స్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ అనుకుంటే అందులో కూడా అమెరికాకు వెళ్ళేది ఒక అరౌండ్ 1/5 ఉంది అనుకుందాం. అందులో మళ్ళీ 40% ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఓవరాల్గా మీకు ఎఫెక్ట్ అయ్యేది ఎంత ఉంటుంది. అందుకే వివిధ అంచనాలు వస్తున్నాయి. ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ GTRI వాళ్ళు 1% వరకు జీడిపి దెబ్బతినవచ్చు అని అంచనా వేశారు. HSBC ఎకానమిస్టులు 0.7% ఉండవచ్చు అని అంచనా వేశారు. నోమురా వాళ్ళు 0.8, 0.9% వరకు ఉండవచ్చు అని అంచనా వేశారు. సో అందువల్ల ఏ అంచనాలైనా లెస్ దెన్ 1% ఉంది. సో అందులో ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే కొన్ని చర్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు GST రిలాక్సేషన్ ఇవ్వబోతున్నారు, అలాగే ఆల్టర్నేట్ మార్కెట్స్ అన్వేషిస్తున్నారు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం బట్టి. సో ఈ చర్యల వల్ల కూడా కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని సెక్టార్స్లో మాత్రం చాలా డివాస్టేటింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, లెదర్ ఇండస్ట్రీస్, మెరైన్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా రొయ్యలు, షింప్ అండ్ ఆక్వాకల్చరు, ఇక్కడ చాలా తీవ్ర ప్రభావం పడుతుంది. అంటే ఆ సెక్టార్స్లో మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది. ఓవరాల్ జీడిపిలో మాత్రం పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. అందువల్ల వివిధ అంచనాలు చెప్పేది 6.5% ఇండియా గ్రోత్ రేట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 6.5 కాకపోతే 6% అయితే డెఫినెట్గా ఉంటుంది అనేది అంచనా. సో నోమురా అనే సంస్థ వాళ్ళు 5.8% ఉండవచ్చు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా ఎకనామిక్ గ్రోత్ అంటున్నారు. సో అందువల్ల ఒకటి మాత్రం నిజం, ప్రభావం ఉంటుందా అంటే కొన్ని సెక్టార్స్ పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. ఓవరాల్గా జీడిపి పైన ప్రభావం పడుతుందా అంటే కంపారిటివ్లీ మార్జినల్గానే ఉంటుంది. అయినా ఈ ఫస్ట్ క్వార్టర్ 7.8% డేటా ఈజ్ నాట్ ఎ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సిచ్యువేషన్.